విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపాలని, విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట శివారు రంగవల్లి నగరంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వీరాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి గుండెలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రైవేటీకరణ ఆపాలని గత 1315 రోజులుగా విశాఖ నగరంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మికులు పోరాడుతున్నా ప్రజాభిప్రాయాన్ని పెడచెవిన పెడుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఫ్యాక్టరీని దారాదత్తం చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారని అన్నారు. 3 బ్లాస్ట్ ఫర్నిచర్లకు గాను 2ంటిని మూతపెట్టి ఉద్యోగస్తుల్ని వెళ్లగొట్టే పనిలో వీఆర్ఎస్ పేరుతోనే డిప్యూటేషన్ పేరుతోనూ వేలాది మందిని బయటికి నెట్టే ప్రక్రియ ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల్లోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. పాత ముఖ్యమంత్రి గారు జగన్ గారు మొండి వైఖరితో అది అలా ఉండిపోయింది. అది సరైనటువంటి ఆలోచన చేయలేదు దాని మీద. ఈవేళ వల్ల జనసేన ఓ మాట, లాలో మాట, ఏళ్ళో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ విశాఖ ఉక్కుకి సంబంధించిన విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడవలసినటువంటి పని వైఎస్ఆర్ పార్టీకి ఉంది, తెలుగుదేశానికి ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారు జపం చేసే నాయకులే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గాంధీ కానీ బీజేపీ అన్నీ కలిపి. అందుకని నేనేమంటానంటే విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక 50,000 కోట్లు రిలీజ్ చేసి ఏదైతే అప్పుల్లో ఉందని, మైనస్లో ఉందని చెప్తున్నట్టు దాన్ని పూడ్చి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఏదైతే ఉందో, ప్రైవేటీకరణ ఏదైతే ఉందో ఆపాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా ఆపునైతేనే వీళ్ళకి ఈ రాజకీయ నాయకులకు మనుగడ ఉంటుంది, లేకపోతే ఈ రాజకీయ నాయకులకు మనుగడ లేదనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం సందర్భంగా తెలియజేసుకుంటుంది.